గివ్వే ఉంటాయి ఈ బీజేపీలు అవి. బీజేపీలు అవి ఫైటింగ్ తక్కువ ఉంటుంది, బిల్డప్లు ఎక్కువ ఉంటాయి. చూడండి నిద్రపోయేదానికి వచ్చిందా మరి మీరు? ఎంత ఎంత మంచిగా పడుకున్నారా? రాత్రి పడుకున్నదా, ఐదు పొద్దున పడుకున్నదా? ఇలా రాయపా మరి. రైతు దీక్ష వేదికపా నిద్రిస్తున్న ఈటల, మహేశ్వర్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి. ఇక లేర్రి లేర్రి అన్నీ అయిపోయినాయి కానీ లేర్రి. అవి ఉన్నాయి లేని చదువుకొని ఇంటి మొక్కన పోయి అయిపోయా. మీరు హైదరాబాద్ల పక్షాన లేకపోతిరి, మూసి బాధితుల పక్షాన లేకపోతిరి, 7,500 రూపాయలు ఇవ్వాల్సిన టైంలో వేయలేదు, అప్పుడు కొట్లాడకపోతిరి. అటు పంటలు వేసే కాలం ఒడిచిపోయా, ఇటు బాధితుల పక్షాన హైకోర్టు నిలబడి వాళ్ళకు న్యాయం ఇచ్చే, ఇక ఇప్పుడు వచ్చి మీరు దీక్షలు చేయమంటే మంచిగా పండుకున్నారు నిద్రపోయింది. ఈటల రాజేంద్ర అన్న లే, ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు లేరు లేరు, తెల్లారైంది 9:30 అవుతుంది. లేరు లేరు. ఈ విశ్వేశ్వర రెడ్డి అయితే కనబడితేనే లేడు. నిన్న వచ్చిండు. 8 మంది వీళ్ళు, 8 మంది వాళ్ళు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఒక్కనాడు బాధితుల పక్షాన కొట్లాడలేదా వీళ్ళు? ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే స్కామ్లను తీసుకొచ్చి మాట్లాడిండు బయట, కానీ ఆయన కూడా కొట్లాడలే. స్కామ్లను తీసుకొచ్చి ఈ స్కామ్ జరుగుతుంది, ఆ స్కామ్ జరుగుతుంది, ఆయన వంతు బాధ్యతగా అదైనా చెప్పిండు కనీసం. ఈ ఈటల రాజేందర్ గారేమో ఆల్రెడీ కూలగొచ్చినాక బయటకు వచ్చి హైడ్రా మంచిది కాదన్నారు. ఈ మంచిగా మొద్దు నిద్రపోయినట్టున్నారు కదా వీళ్ళంతా, నిద్రలు పోయినలా నటిస్తాను వీళ్ళు. బరాబరే పడుకున్నట్టున్నారు పాపం. వాళ్ళ మీద నిందలు ఎందుకు వేయాలి? పొద్దంతా గల్లలు గల్లలు పట్టి కొట్లాడిన్లు బాగా. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొట్లాడి కొట్లాడి అలసిపోయి జబ్బలు గుంజుతానే కాసేపు నిద్రపోదామని నిద్రపోయినట్టున్నారు. ఈ డ్రామాలు కడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకుంటారు కావచ్చు, కానీ బీజేపీని వెనకాల రాకుండా తిప్పికొట్టడానికి మేము చెప్తూనే ఉంటాం, ప్రజలకు చెప్తూనే ఉంటాం.